హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎప్పుడు వంటలైనా అప్పుడప్పుడు ఇలా సైడ్ వర్క్స్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. నేనైతే ఈరోజు ఒకటి ప్రిపేర్ చేశాను. ఇది వీడియోలో 2 నిమిషాల వీడియోలో కనిపిస్తుంది, కానీ ఇది ప్రిపేర్ చేయడానికి నాకు 2 days పట్టిందండి. ఏదో పెద్ద ఒక రోజులో చేసేద్దామని గట్టిగా కూర్చుంటే సాయంత్రానికి పారాసెటమాల్ వేసుకుని పడుకోవాల్సి వస్తుంది. రోజుకి కొంచెం కొంచెంగా తయారు చేశాను అనమాట. ఇది ఏంటంటే మనం వంట చేసిన తర్వాత వేడి పెట్టుకుంటాం కదా, అవి ఉంటాయి కదా, ఏమంటారు, వంట చేసిన తర్వాత అవి ఉంటాయా, ఆ వేడివి పెట్టుకునేటప్పుడు స్టాండ్ల మీద పెడుతుంటే ఆ పాత్రలు అవి అటు ఇటు ఒరిగిపోయి పడిపోతున్నాయి. అట్లా కాకుండా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. దీనికి కాటన్ శారీ కంపల్సరీ కావాలండి. కాటన్ శారీ ఉంటే మంచిగా వేడికి ఆగుతుంది అనమాట. ఒక పెద్ద శారీ తీసుకుని దాన్ని 2 halves చేసుకుని, అది ఇంకొక పార్ట్ని మళ్ళీ 3 halves చేసుకుని మన జడ అల్లినట్టు అల్లుకుంటూ వచ్చేయాలి. అల్లిన తర్వాత దాన్ని రోల్ చేసుకుంటూ కుడుతూ ఉండాలన్నమాట. ఈ దారం చూసారా, ఇది మా నాన్నగారు రొయ్యల చెరువు మీద వాటి మీద వాడిన దారం అనమాట. చూసుకోకుండా వెళ్తే పీకలు తిరిగిపోవాల్సిందే, కానీ దారం మాత్రం తెగదు, అంత గట్టిగా ఉంటుందని చెప్పి నాకు ఒక బంతి మొత్తం ఇచ్చారు. అది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా గట్టిగా ఉంటుంది ఈ దారం. నాకైతే 2 days పట్టింది ఇది రోల్ తయారు చేయడానికి. నేను కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాను, లేదంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఒకరోజు ఈ పని పెట్టుకుంటే. అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఎలా అయినా చేయొచ్చు, ఎప్పుడన్నా చేసేవాళ్ళు కొంచెం చూసి చేసుకోవడం బెటర్. ఇది చూసారు కదా, ఇట్లా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. అదే ఇంకాస్త పెద్దగా చేసుకుంటే కాలు తుడుచుకోవడానికి మ్యాట్లు అయిపోతుంది. అట్లానే రౌండ్గా ఇట్లా బౌల్ లాగా చేసుకుంటే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకునే ఒక బుట్టలాగా అయిపోతుంది. నేనైతే ఇది వంట చేసిన తర్వాత వేడి పెట్టుకోవడానికి గబుక్కుని ఏమి ఉండట్లేదు. ఆ స్టీల్ స్టాండ్ల మీద పెడితేనేమో గబుక్కుని ఒరిగి పడిపోతుంది. అప్పుడు నాకు ఇది వచ్చిందనమాట. నేను 10th స్టడీ టైంలో ఇది నేర్చుకున్నాను. నాకు నేర్పించిన గురువు ఎవరంటే ఒక పాప, అది మా అక్క వాళ్ళ పాప. అది 7th standard చదువుకుంటూ సమ్మర్ హాలిడేస్లో నేర్చుకుంది. అదే నేర్చుకుంది, నేను నేర్చుకోకపోవడం ఏంటా అని చెప్పేసి మా అమ్మ చీరలన్నీ చింపేసి చేస్తే మొత్తానికి ఫైనల్గా ఇట్లా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.